కాశీనగరంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని చెబుతారు. అయితే కాళేశ్వరంలో కొలువైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దర్శన మాత్రం చేతనే సర్వ పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతోంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ముందుగా ప్రాకార దేవతలను దర్శించుకుంటారు. నందీశ్వరుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రాకార దేవతల మందిరాలకు చేరుకుంటారు. ప్రదక్షిణ మార్గంలో కొలువుదీరి ఉన్న దుర్గామాత, మహాగణపతి, వీరభద్రుడు, విజయ గణపతి, అన్నపూర్ణ, చింతామణి గణపతి, స్వర్ణాకర్షణ భైరవుడు, హనుమంతుడు, మత్స్యం, శ్రీవిష్ణువు, జ్యేష్ఠాదేవి, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, బాలరాజేశ్వర స్వామి, కాలభైరవుడు, శ్రీభైరవుడు, నవగ్రహాది దేవతలను భక్తితో దర్శించుకొని అనంతరం ప్రధానాలయానికి చేరుకుంటారు. ప్రధానాలయం ముందు భాగంలో శృంగి భృంగిల శిలా విగ్రహాలు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. ఆయా విగ్రహాలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు. సదా శివనామ స్మరణతో మారుమ్రోగిపోయే గర్భాలయం ముందు ఎడమ భాగంలో విఘ్న వినాయకుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. విఘ్న వినాయకుని పూజించనిదే ఏ కార్యాలు సఫలీకృతం కావు. ఆ కారణంగానే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. అలాంటి విఘ్న వినాయకుని పూజిస్తే కాళేశ్వర క్షేత్ర పుణ్యఫలం పొందటంలో ఎలాంటి విఘ్నాలు ఏర్పడవని భక్తులు భావించి వినాయకుని భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ ముక్తీశ్వర స్వామి వారు వెలువడం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. కాళేశ్వరంలో కొలువైన ముక్తీశ్వరుడు తనను దర్శించుకునే భక్తులందరికీ ముక్తిని ప్రసాదించడంతో యమలోకానికి వెళ్లేవారే లేకపోయారట. దాంతో యమధర్మరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడట. యమధర్మరాజు తన మనసులో మాటను విన్నవించుకున్నాడట. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు ఓం కాళేశ్వర ముక్తీశ్వరాయ నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కొలువైన కాళేశ్వర ముక్తీశ్వర లింగాలను భక్తితో దర్శించుకుని, తండ్రి పరమేశ్వర, యముడి జన్మకు సార్థకతను కలిగించటానికి వెలసిన నీవు మమ్ములను అనుగ్రహించి మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రి అంటూ ప్రణమిల్లుతారు. కాలుని చేత స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడైనటువంటి పేరు వచ్చింది. తర్వాత ముక్తిని ప్రసాదించేవాడు కాబట్టి ముక్తీశ్వరుడైనటువంటి పేరు వచ్చింది. ఒకే పానవాటం పైన రెండు లింగాలు మన యావత్ ప్రపంచంలో శైవక్షేత్రంలో ఎక్కడ లేదు. ఇది కాళేశ్వర క్షేత్రం అనేటువంటి గొప్ప ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రము. వచ్చినటువంటి భక్తులందరూ అభిషేకం చేసి తరిస్తున్నారు, కుంకుమార్చనలు. తర్వాత లగ్నంగా అన్నటువంటి వాళ్ళకు వివాహాలు అవుతున్నాయి. తర్వాత కాలసర్పదోషాలు కూడా ఇక్కడ చేసుకున్నటువంటి వాళ్ళకు చాలా బాగా వివాహాలు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ఇది చాలా ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వరం. ఇక్కడ గర్భాలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు దర్శనమిస్తాయి. దక్షిణం వైపున కాళేశ్వరలింగం, ఉత్తరం వైపున ముక్తేశ్వరలింగం దర్శనమిస్తాయి. ముక్తేశ్వరలింగానికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. ఈ నాసికా రంధ్రాల గుండా ఎన్ని బిందెల నీటిని పోసి అభిషేకం చేసినా ఆ నీరు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదిలో కలిసి గోదావరి నదిలో కలుస్తుందని చెబుతారు. అలాగే ఇక్కడ ఈ గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా
కాళేశ్వర లింగానికి ప్రణామం చేసి అనంతరమే ముక్తేశ్వర లింగానికి ప్రణామం చెయ్యాలి. యముడికిచ్చిన వరఫలంలోని ఆంతర్యంగా దీనిని చెబుతారు. గర్భాలయం వెలుపల స్వామివారికి చుట్టూ 4 నందులు దర్శనమివ్వటం ఈ ఆలయ విశేషంగా చెబుతారు. అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శంకర హర హర శంకర మురహర భవ హర శశిధర శుభకర జయ జయ శంకర